పునీత అన్నామ సంస్థ జ్ఞానవాణి ప్రేక్షకులకు శుభోదయం. ఈరోజు మనం ధ్యానించవలసినటువంటి అంశం పరిశుద్ధ గ్రంథములోని మొదటి పుస్తకం ఆదికాండం నుండి తీసుకోబడింది. దేవుడు అనే పదముతో ఆదికాండము మొదలవుతుందని మనందరికీ తెలుసు. పరిశుద్ధ గ్రంథమును చదవడానికి ఉత్సుకతను చూపించే ప్రతి ఒక్కరికి కూడా ఆదికాండము ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ఏదైనా మనం పుస్తకాన్ని చదువుతున్నప్పుడు ఆ పుస్తకం మనకు సంతోషాన్ని కలిగించినట్లయితే, మనలో ఇంట్రెస్ట్ని కలిగించినట్లయితే మనం ఇంకా చదవాలి అనే కోరికను మనలో నిలుపుతుంది. ఈ ఆదికాండం కూడా అదే రుచితో, అదే సువాసనతో, అదే మంచితనంతో మనలోని ఆశను నెలకొల్పాలని, మనలోని ఆశను ఇంకా ప్రేరేపించాలని భగవంతుని ప్రార్థిస్తూ, దేవుడు అనే పదము ఆదికాండం నుండి మొదలవుతుందని చెప్పడానికి ఎంతగానో సంతోషిస్తున్నాను. అయితే పరిశుద్ధ గ్రంథ వివరణను చెప్పడానికి మనం ఎంత చదివినా, ఎంత మూలాలను గ్రహించినా అర్థం చేసుకోలేం. కానీ నాకు సాధ్యమైనంతలో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథమును మనం ఎలా చదువుకోవాలో, ఈ యొక్క ఆదికాండం యొక్క వివరణను చెప్పడానికి ప్రయత్నిస్తాను. ఆదికాండము అనగా ప్రారంభములు లేదా మూలము అని అర్థం. ఇది సృష్టి చేయడము, దేవుని యొక్క ఉద్దేశము మరియు దేవుని యొక్క ప్రణాళికలను మనకు తెలియపరుస్తుంది. ఆదికాండము సృష్టి చేయుటయందు దేవుని యొక్క ఉద్దేశమును మనకు నిష్పక్షపాతంగా వివరిస్తుంది. పరిశుద్ధ గ్రంథం యొక్క చరిత్రను, ప్రవచనమును మరియు ప్రపంచము, మానవుల చరిత్ర, కుటుంబములు, నాగరికత, రక్షణ గురించి మనకు వివరిస్తుంది. అయితే ఆదికాండము ముఖ్యముగా 4 భాగాలుగా విభజించబడింది అని చెప్పడానికి ఒక ఉదాహరణగా, మొదటిగా వ్యక్తిగా దేవుడు మరియు ఆయన గుణగణాలను, అంటే సృష్టికర్త, కాపాడువాడు, న్యాయాధిపతి మరియు మనలను విడిపించువాడు అని తెలియపరుస్తుంది. రెండవ భాగంగా మానవుల యొక్క విలువ మరియు మానవుల యొక్క గౌరవాన్ని తెలియపరుస్తుంది. అంటే దేవుని యొక్క పోలికలో మనం చేయబడి ఉన్నామని, ఆయన కృపచేత రక్షింపబడి ఉన్నామని, లోకములో దేవుని చేత మనం ఎలా వాడుకోబడుచున్నామనేది వివరిస్తుంది. మూడవదిగా పాపము యొక్క విషాదాంతము, దాని ఫలితము మనందరికీ తెలిసినదే. ఆది పురుషులు అవ్వ, ఆదాము చేసినటువంటి పొరపాటు, చేసినటువంటి తలంపులు, సాతాను చేత శోధింపబడినటువంటి వివరములు, ఇవన్నీ కూడా వారిని దేవునికి దూరంగా చేయబడ్డాయని 3వ భాగం మనకు వివరిస్తుంది. అయితే 4వ భాగంగా రక్షణ యొక్క వాగ్దానం మరియు నిశ్చయత, అంటే ప్రభు మనకు ఏర్పాటు చేయబడినటువంటి, ప్రభు మనతో వాగ్దానం చేసినటువంటి నిబంధన, పాప క్షమాపణ, వాగ్దానము చేయబడిన రక్షకుని యొక్క స్వార్థను ఈ యొక్క 4వ భాగంలో మనం తెలుసుకోగలుగుతున్నాం. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, ఆదికాండం క్షుణ్ణంగా తెలుసుకోవడానికి మరి నాకు తెలిసినటువంటి ఇంకొక దృశ్యాంతరం చూసినట్లయితే, ఆదికాండము క్షుణ్ణంగా దేవుడు సృష్టి, దాని సౌందర్యము, దేవుని పోలికలు ఆదాము అవ్వ చేయబడినటువంటి అతిక్రమము, పాపం ద్వారా దేవునికి మానవునికి మధ్య ఏర్పాటు చేయబడినటువంటి అగాధము అనే పాపము ప్రజ్వరిల్లుట, నోవాహు అతని కుటుంబం ద్వారా మళ్ళీ కొనసాగించబడిన విశ్వాసం, ఆ విశ్వాసానికి ఆది మూలంగా అబ్రహాము పిలుపు, అబ్రహాము, యాకోబు, యోసేపుల ద్వారా ఏర్పాటు చేయబడిన నిబంధన వాగ్దానం, యాకోబు 12 మంది కుమారుల ద్వారా 12 మంది ఇజ్రాయేలు 12 గోత్రముల ఏర్పాటు, మెస్సియా రాకును తెలిపే ఆ గోత్రపు యాకోబు దీవెనలు పడుట, ఇలా మనకు నిరీక్షణ ఉన్నదని, ప్రపంచం యొక్క స్థితి ఎలా ఉన్నా, నువ్వు నేను ఎంత పాపాత్ములుగా ఉన్నా, దేవునికి ఎంత దూరముగా ఉన్నా, ఆయన రక్షణ మనకు అందుబాటులో ఉన్నదనే నూతన నిబంధన వాగ్దానం, ఇవన్నీ కూడా మనకు నీ యొక్క ఆదికాండంలో ప్రస్ఫుటించబోతున్నాయి. అయితే
రానున్న రోజులలో వాటి వివరణను తెలుసుకుందాం. ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి, ప్రార్థన చేయాలి. దేవుడు ఎక్కడకు దారి తీస్తాడో ఆయన మనల్ని అక్కడ పోషిస్తాడు. ఎక్కడ మనల్ని మార్గనిర్దేశం చేయబోతున్నాడో అక్కడకు మనల్ని నడిపిస్తాడు. పిత, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమెన్.